नमस्कार, मेरा नाम ज्योति है। मैं 8वीं कक्षा छात्र हूँ। आज मैं हिंदी में बोलो पसंद प्रदेश ताजमहल। ताजमहल उत्तर प्रदेश में आगरा में स्थित है। ताजमहल दुनिया का 7 अजूबों से एक है। ताजमहल शाहजहां ने अपनी बेगम मुमताज के यहाँ बनवाया है। ताजमहल भारत का लोकप्रिय ऐतिहासिक स्मारक है। ताजमहल मुमताज महल के कहते हैं। ताजमहल बने में लगभग 22 वर्ष लगते हैं। నా పేరు షేక్ సల్మా. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఛందస్సు గురించి చెప్పబోతున్నాను. పద్యం యొక్క లక్షణాలను తెలియజేసే దానిని ఛందస్సు అంటారు. దీనిలో 3 రకాలు: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. వృత్తాలు అనగా 4 రకాలు: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేగం. ఉత్పలమాల అనగా కల్వపూలమాల, చంపకమాల అనగా సంపెంగమాల, శార్దూలం అనగా పులి, మత్తేగం అనగా మదివసించిన ఏనుగు. జాతులు: కందం, విపద. ఉపజాతులు: ఆటవెలది, కీటగీతి, సీసం. యు ఆకారంగా ఉండేదానిని గురువు అంటారు. ఎల్ ఆకారంగా ఉండేదానిని లఘువు అంటారు. దీర్ఘాలు అన్ని గురువులు. ద్విత్వాక్షరానికి ముందున్నవన్నీ గురువులు. సంయుక్తాక్షరానికి ముందున్నవన్నీ గురువులు. విసరలకు ముందున్నవన్నీ గురువులు. సున్నాకి ముందున్నవన్నీ గురువులు. లఘువు లక్షణాలు: దీర్ఘాలు లేనివన్నీ లఘువులు. ద్విత్వాక్షరాలన్నీ లఘువులు. సంయుక్తాక్షరాలన్నీ లఘువులు. తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు ఛందస్ అంటే ఏమిటో చెప్పబోతున్నాను. ఛందస్ పద్యం యొక్క లక్షణాన్ని తెలిపేదే ఛందస్. ఛందస్లో 3 రకాలు: వృత్త పద్యాలు, ఉపజాతులు, జాతులు. వృత్త పద్యాల్లో 4 రకాలు: ఉప్పలమాల అంటే కల్వపూలమాల, చంపకమాల అంటే సంపెంగి పూలమాల, శార్దూలం అంటే పులి, మత్తైగం అంటే మదించిన ఏనుగు. ఉపజాతుల్లో ఆటవెలది, తేటగీతి, సీసం. జాతుల్లో కందం, విపద ఉంటాయి. ఇప్పుడు ఛందస్లో ఎలా గుర్తించాలి అంటే గురువు అనేది యు ఆకారంలో ఉంటుంది. లఘువు ఎల్ ఆకారంలో ఉంటుంది. గురువు అనే ఛందస్లో మనం గురువు లఘువులు ఎలా గుర్తించాలి అంటే దీర్ఘాలకి అన్నీ ముందున్నవి గురువులు. ద్విత్వాక్షరానికి ముందున్నవి అన్నీ గురువులు. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నవన్నీ గురువులు. విసర్గకు ముందు ఉన్నవన్నీ గురువులు. సున్నాకి ముందు ఉన్నవన్నీ గురువులు. మీన్ అలాంటివి ఉన్న వాటి ముందులో కూడా గురువే అవుతుంది. ఎందుకంటే మీన్ అలాంటి వాటికి ఇక్కడ వాల్యూ ఉండదు. అలానే అరసున్నా ఉన్న దాని ముందుకి కూడా గురువే వస్తుంది. ఎల్ లఘు ఎలా గుర్తించాలి అంటే దీర్ఘం లేనివన్నీ
లఘువులు. అలా ఏవైనా సరే దీర్ఘం లేనివన్నీ లఘువులే అవుతాయి. అలా ఛందస్సుని గుర్తిస్తాం మనం. 2 ఉపజాతులు. ఉపజాతుల్లో సూర్యగణాలు 2. హగనం గురువు లఘువు. రెండోది నా లఘువు 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 ఉంటాయి. ఇంద్రగణాలు 6. నల లఘువు 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 4 ఉంటాయి. రెండోది నగ లఘువు 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 గురువు నగ అవుతుంది. 3 సల లఘువు లఘువు గురువు లఘువు. 4 బ గురువు లఘువు లఘువు. రగనం గురువు లఘువు గురువు. తగనం గురువు గురువు లఘువు ఉంటాయి. ఆటవెలితిలో 1-3 పద్యాలు ఒక రకంగాను 2-4 పద్యాలు ఒక రకంగానూ ఉంటాయి. 1-3 పద్యాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. 2-4 పద్యాల్లో 5 సూర్యగణాలే వస్తాయి. తేటగీతిలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. మళ్ళీ ధన్యవాదాలు. The number which are exactly divisible by are called even numbers. And even numbers. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50. I am telling about the odd numbers. The numbers which are not exactly divisible by 2 are called odd numbers. Odd numbers today. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45, 47, 49. Thank you. నా పేరు అరవింద్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను పద్యం చెప్పబోతున్నాను. పిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు వారు నేరుడు తిట్టుడు చప్పడిన కున్నట్టి యూరు చెరుకు ముసుమతి భావం. ఓ మంచి బుద్ధి కలవాడా, అవసరానికి అప్పిచ్చువాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించేనది. మంచి చెడు చెప్పే మంచి పెద్దవారి ఊరిలో ఉండు, అవి లేని ఊరిలో ఉండరాదు. ధన్యవాదాలు. నా పేరు చైత్ర. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను భాషా భాగాలు చెప్పబోతున్నాను. భాషా భాగాలు 5. మొదటిది నామవాచకం, పేరును తెలిపేది. రెండవది సర్వనామం, పేరుకు బదులుగా వాడేది. మూడవది విశేషణం, గుణాన్ని తెలిపేది. నాలుగవది క్రియ, పనిని తెలిపేది. ఐదవది అవ్యయం, దుర్గా లక్షణ విభక్తులు కలిగినది. ధన్యవాదాలు. నా పేరు తేజేశ్వరు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను భాషా భాగాలు చెప్పబోతున్నాను. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం పేరును తెలిపేది. సర్వనామం పేరుకు బదులు తెలిపేది. విశేషణం గుణాలను తెలిపేది. క్రియ పని గురించి తెలిపేది. అవ్యయం లింగ వచన విభక్తులు తెలిపేది. Good morning everybody. My name is Ravendra. I am studying 4th class in St. Anne's English Medium School, Pedakorapadu. I am telling about Sabdat words. Shustaye, Aram Kare, Itnayega, Itlayega, Sanchay, Jamkarna, Nahar, Kotim Jal Marg, Jal Chai, Talab, Brahma, Sandeha. Thank you all. నా పేరు రాజశేఖర్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భాషా భాగాల గురించి చెప్పబోతున్నాను. భాషా భాగాలు 5. 1 నామవాచక, పేరుకు బదులు తెలిపేది నామవాచకం. ఉదాహరణ కేసరు, చంద్రు, కృష్ణ. రెండవది
విభక్తులు లేని పదములను అవ్యయం. ఉదాహరణ అక్కడ, ఇక్కడ. ధన్యవాదాలు.